అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకంలోని 3వ పాఠం డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించిన వలస కూలీ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలుపిల్లల నేలేదెట్లా అనే చింత నిన్నిడదోయి వ్యవసాయ కూలి. బతుకుదెరువు లేక నీవు భార్యాపిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షలాగి బలముగ జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజినీళ్లు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలీ. ఈ పంక్తుల్లో సుద్దాల హనుమంతు గారు వ్యవసాయ కూలి గురించి తెలియజేశారు. ఊరిలో వ్యవసాయ కూలికి ఇల్లు లేదు, అలా అని ఊరి బయట పొలం కూడా లేదు, ఎటువంటి భూమి లేదు. అతను రోజు కూలికెళ్తాడు అంటే కూలి నిర్ణయం ఇంత అని కూడా లేదు. అలాగే కూలి పని స్థిరమైనది కాదు, ఒకరోజు దొరకొచ్చు, ఇంకో రోజు దొరకను పోవచ్చు. మరి అలాంటి సమయంలో భార్యా పిల్లలను పోషించేదెలా అనేటటువంటి బాధ అతని మనస్సులో ఉంది. జీవనాధారం లేక అతడు భార్య పిల్లల్ని వదిలిపెట్టి బస్తీ చేరుకొని అక్కడ రిక్షా లాగి జీవిస్తూ ఉన్నాడు. అలా రిక్షా లాగి అలసిపోయి బలంగా జ్వరం వచ్చి అంటే సుస్థి చేసి పండుకుంటే అతనికి కాస్త గంజినీళ్లు పోసేటటువంటి దిక్కు కూడా ఎవరూ లేరు. విన్నారు కదా? ప్రశ్నలు చూడండి. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసింది ఎవరు? ఈ పంక్తులు వ్యవసాయ కూలి గురించి తెలుపుతున్నాయి. రాసింది సుద్దాల హనుమంతు. రెండో ప్రశ్న, కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి? కూలి పని అంటే ఏ రోజుకు ఆ రోజు ఎవరికైనా ఏదో పని చేసి పెట్టి ఆ చేసిన పనికి కూలి తీసుకోవడం. మరి ఈ పని ఉద్యోగంలో స్థిరమైనది కాదనమాట. ప్రతిరోజు కూడా కూలి పని ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కోవలసిన పరిస్థితి ఉంటుంది. అందుకే కూలి పని స్థిరమైనది కాదు అన్నారు. మూడో ప్రశ్న, కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? కూలి పని దొరికిందనుకోండి, ఆ వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ జరుగుతుంది. డబ్బు లేనప్పుడు అప్పు చేస్తారు, ఒక్కొక్కసారి పస్తులుంటారు. అంటే ఏ ఆహారము కూడా లేకుండా కేవలం మంచినీళ్లు తాగి పడుకుంటారు. నాలుగో ప్రశ్న, ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులు ఏవి? ఊరిలో వారికి ఏ పని దొరకనప్పుడు తినడానికి తిండి లేక కుటుంబాన్ని పోషించటం కోసం ఊరు వదిలి మెరుగైనటువంటి జీవితం కోసం వేరే ప్రదేశానికి వెళతారు. వలస కూలీ పాఠం నేపథ్యం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకడానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ప్రాంతంలో సాగునీటి వసతులు లేక పంటలు పండక ఎప్పుడూ కూడా కరువు కాటకాలు సంభవించేవి. ఎల్లప్పుడూ కరువు అనేటటువంటి రాక్షసి కోరల్లో చిక్కుకున్నటువంటి ప్రాంతమే పాలమూరు.
అప్పటి పాలమూరు జిల్లానే ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లా. అప్పట్లో మరి పంటలు పండక, తినడానికి తిండి లేక, బ్రతకడం బరువుగా భావించేవాళ్ళు. కాలం అనేది చాలా భారంగా గడిచేది. కాబట్టి వాళ్ళు మెరుగైన జీవితం కోసం మరో ప్రాంతానికి వలసపోవడం అనేది వాళ్ళకి మామూలైంది. 1977 సంవత్సరంలో తూర్పు తీర ప్రాంతంలో తుఫాన్ వచ్చింది. అంటే పెద్ద గాలివాన వచ్చిందనమాట. అప్పటికే ఆ ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి కొంతమంది పాలమూరు కూలీలు ఆ గాలివానలో చిక్కుకొని తిరిగి రాలేదు. వాళ్ళు ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో వాళ్ళ ఆచూకీ ఏమీ కూడా తెలియలేదు. అలాంటి సందర్భంలో కవి హృదయం చాలా ఆవేదనకు గురైంది, బాధకు గురి అయింది. ఆ ఆవేదనలోంచి పుట్టుకొచ్చిందే ప్రస్తుత మన పాఠ్యభాగం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. అంటే ఈ పాఠ్యభాగం యొక్క రచనా విధానం గేయము. గేయము అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు, క్రింది తరగతుల్లో చదువుకున్నారు. లయాత్మకంగా ఉంటూ పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయం, ఆలపించడానికి వీలుగా ఉండేది గేయం అన్నమాట. ఈ గేయంలో ఒక పల్లవి ఉంటుంది, కొన్ని చరణాలు ఉంటాయి. పల్లవి మాత్రం మరలా మరలా వస్తుంది. దీన్నే పునరావృతమవుతుంది అంటాం. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. సంగీతం, సాహిత్యం ఈ రెండిటి కలయికే గేయం. ప్రస్తుత మన పాఠ్యభాగము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి హృదయ శైలి అనే గేయ సంకలనంలో నుండి స్వీకరించబడింది. కవి పరిచయం. డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. ఈయన మేఘదూత, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, హృదయ శైలి, రాక్షస జాతర, ఉపరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశాడు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు. డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ పుట్టారు అంటే, ఆయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని ముకురాల అనేటటువంటి ఊరిలో జనవరి 1, 1929 సంవత్సరంలో పుట్టారు. ఆయన కాలంలో ఉన్నటువంటి సమకాలీన అంశాలు ప్రతిబింబించే విధంగా రచనలు చేశారు. చాలా కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు ఈయన రచించారు. ఈయన రచించినటువంటి అనువాద కవిత్వం మేఘదూత, నవ్వే కత్తులు, రాక్షస జాతర అనేటటువంటి దీర్ఘ కవితల్ని రచించారు. ఇంకా దేవరకొండ దుర్గము, హృదయ శైలి అనే గేయ సంపుటిని రచించారు. ఉపరిశోధన అనేటటువంటి పరిశోధనా పత్రాల సంకలనాన్ని రచించారు. అంతేకాకుండా తెలుగు సాహిత్యానికి సంబంధించిన డిక్షనరీ, తెలుగు సాహిత్య నిఘంటువుని కూడా ఈయన రచించారు. మరి డాక్టర్ ముకురాల రామారెడ్డి అనుకున్నాం కదా, మరి డాక్టరేట్ ఆయనకి ఏ సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడం వల్ల వచ్చింది అంటే, ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపైన ఈయన పరిశోధనా గ్రంథాన్ని రచించారు. దీనికి గాను డాక్టరేట్ని పొందారు. సామాజిక స్పృహ అంటే సామాజిక చైతన్యము, సమాజంలోని సమస్యల పట్ల స్పందించేటటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తి ముకురాల గారు. ఈయన సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటుగా ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారు. లక్ష్య సాధన కోసం సామూహికంగా చేసేటటువంటి ప్రయత్నాన్ని ఉద్యమం అంటారు.
డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు ఇలాంటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇతను రచించినటువంటి విడిజోడు అనేటటువంటి కథకి కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి అంటే రెండవ బహుమతి, సెకండ్ ప్రైజ్ అంటాం కదా, అది ఇచ్చారట. ఆకాశవాణి ఢిల్లీ వారేమో ఆంధ్రప్రదేశ్ నుండి 1976 సంవత్సరంలో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. అంటే అన్ని జన్మల్లో కూడా ఉత్తమమైనటువంటి జన్మ, గొప్ప జన్మ మానవ జన్మ అంటారు. మరి మానవ జన్మ దొరకడం అనేది భగవంతుడిచ్చినటువంటి ఒక వరం అన్నమాట. ఇలా లభించినటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడతారు, తపించిపోతారు. కానీ కాలం కలిసి రానప్పుడు మరి వాళ్ళు అభాగ్య జీవులు, అదృష్టహీనులుగా అవుతారు. తమ జీవితాన్ని నెట్టుకు రావడమే ఒక కళగా భావించవలసి వస్తుంది. అంటే అందమైనటువంటి కళల్ని కనేవారు ఆ అందంగా ఉండవలసినటువంటి కళ కూడా ఎలా మారుతుంది? పీడ కలగా, ఒక చెడ్డ కలగా, దుస్వప్నంగా మారుతుంది. బతుకు బండి నడిపేందుకు తన కలలన్నీ కూడా కళ్ళలు అవుతాయి. అంటే అన్నీ అబద్ధాలుగా మారతాయి. పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం అంటే వేరే ప్రాంతానికి పోయి మనసుని పంచుకునేందుకు మనుషులు లేక, బాధని పంచుకునేటందుకు బంధువులు లేక, అంటే మనసులో కలిగినటువంటి ఆనందాన్ని కానీ బాధని కానీ దేన్ని కూడా పంచుకోవడానికి ఎవరూ లేక ఈ సమాజం నుండి, సంఘం నుండి దూరం అవుతున్నటువంటి వ్యదార్థ జీవితాలను, బాధాపూరితమైనటువంటి జీవితాల్ని గడిపే వారి గురించి ముకురాలు వారు రాసినటువంటి ఈ గేయాన్ని చదువుదాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళా సాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరి పోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. మెరిగి చాపకు బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, ఎగువ కృష్ణా ఆనకట్టను
ఇంతవరకు వేయనందుకు. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే. చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే. ఇటే పోయిన జనం అంతా అటే చచే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి. పాలమూరు ప్రాంతం నుంచి కోస్తా దేశానికి వలస వెళ్ళినటువంటి ఒక జాలరి జీవితాన్ని కవి మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ గేయంలో చిత్రించారు. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కూలి పని బాగా దొరుకుతుందని, కూలి పైసలు మస్తుగా దొరుకుతాయని కోస్తా దేశం పోయావు. కోస్తా దేశం అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతం. ఎన్నడొస్తావయ్యా ఓ లేబరి. లేబరి అంటే కూలివాడు. పాలమూరి జాలరి అంటూ ఆ జాలరి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. గోకులాష్టమి దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. ఈ జాలరి తన ఊరితో గల అనుభూతుల్ని, కుటుంబం నుంచి లభించేటటువంటి ప్రేమానురాగాల్ని అన్నిటినీ కూడా వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం జాలరిగా వెళ్ళాడు. అలా వెళ్ళినతను గోకులాష్టమి దాటిపోయినా ఇంటికి రాలేదు. అంటే శ్రీకృష్ణుని జన్మాష్టమి దాటిపోయింది. ఇక్కడ పంటలు లేక, పశువులకు కూడా ఆహారం లేక వాటి డొక్కలు గుంజిపోయినాయి. అంటే వాటికి మేతకు కూడా కరువైపోయింది. వాగుల్లో వంకల్లో వానపాములు కూడా ఎండిపోయాయి. వానపాము అంటే ఎర్ర ఎత్వాం అంటాం కదా. భూమిలో నీటి శాతం ఉన్నా కూడా వానపాము బ్రతకగలుగుతుంది. కానీ వాగుల్లో వంకల్లో నీరు లేకపోవడం వల్ల వానపాములు కూడా ఎండిపోయాయి. ఇక చినుకురాలే ఆశ లేదు. వర్షం పడుతుంది అనేటటువంటి ఆశ ఎవరిలో కూడా లేదు. చెరువులు కుంటలు అన్నీ కూడా బీడువారిపోయినాయి, నెరలిచ్చిపోయాయి. చాలువానే పడదు సరళాసాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. సరళాసాగరం అనేది వనపర్తి రాణి సరళాదేవి పేరు మీద నిర్మించబడింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో సైఫెన్ సిస్టంతో నిర్మించినటువంటి డ్యామ్. ఇది నిండినప్పుడు డ్యామ్ గేట్లు వాటంతట అవే మూసుకొని పోవడం దీని ప్రత్యేకత అన్నమాట. కోయిల సాగరం అనేదేమో మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో నిర్మించినటువంటి డ్యామ్ అనమాట. ఇది కొండల మధ్య ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సరళ సాగరం, కోయిల సాగరం ఇవన్నీ కూడా వర్షాధార ప్రాజెక్టులు. వానలు పడకపోవడం వల్ల సరళ సాగరము, కోయిల సాగరంలలో సరిపడే నీరు రాలేదు. మడుగులు కూడా ఎండిపోయాయి. పంటలన్నీ కూడా ఎండిపోయాయి. పల్లెలో ఏ విధంగా బ్రతకాలి అంటే పల్లెలు అనేవి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. వ్యవసాయానికి నీరు సమృద్ధిగా కావాలి.
నీరు లేకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే ప్రజలకి ఆహారం ఉండదు, పశువులకి కూడా మేత దొరకదు. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకత్ నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. పాలమూరి జాలరి ఎక్కువ కూలి వస్తుందని కోస్త ప్రాంతానికి వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు కొడిమెలు గాలాల గడెలు తన ఇంటిలో వదిలిపెట్టి వెళ్ళాడు. కొడిమెలు అంటే చేపల బుట్టలు, గాలం అంటేనేమో చేపలను పట్టడానికి ఉక్కు కమ్మితో వంకరగా చేసినటువంటి సాధనం. ఈ రెండింటినీ కూడా తన తాటి ఆకుల ఇంటిలో విడిచి వెళ్ళాడు. మరేం తీసుకెళ్ళాడట? నజాకత్ నైలాను వలని, సున్నితమైనటువంటి దారంతో అల్లినటువంటి నైలాను వలని మాత్రం తీసుకొని కోస్తదేశం పోయాడు. అలా పోయేటప్పుడు మన్నెం కొండలో వెలసిన వెంకటేశ్వరునికి దండం పెడుతూ వెళ్ళాడు. అలా వెళ్ళిన జాలరి కోసం అతని కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంది. మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకని పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కోస్తదేశంలో దొరికేటటువంటి మెరిగె చేప బొచ్చె చేపల యొక్క రుచికి అలవాటు పడి రాకుండా అక్కడే ఉండిపోయావా? మన ప్రాంతంలోని చందమామ పరక పిల్లలతో చేసినటువంటి చేపల పులుసు యొక్క రుచిని మరిచిపోయావా? కోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి. బెస్తలు అంటే చేపలు పట్టేవాళ్ళు. కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే వాళ్ళ యొక్క పడవల్లో కూలిగా మారవలసినటువంటి దుస్థితి నీకు ఎగువ కృష్ణ మీద ఆనకట్టను ఇంతవరకు వేయనందుకే కదా వచ్చింది అంటున్నారు. కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించేది మహబూబ్ నగర్ జిల్లా నుండే. ఈ ప్రాంతాన్నే కవి ఎగువ కృష్ణగా భావించి అక్కడ ఆనకట్టను కట్టనందువల్లనే మన ప్రాంతానికి నీరు లేక పంటలు పండలేదు, కాబట్టే నువ్వు కోస్తా బెస్తల పడవల్లో కూలీగా మారాల్సినటువంటి దుస్థితి వచ్చింది అంటున్నారు. కవి ఈ గేయాన్ని రచించేటప్పటికీ కృష్ణానది మీద అక్కడ ఆనకట్ట లేదు, కానీ ప్రస్తుతం గద్వాల సమీపంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మించబడింది. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకినంట, ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి. జాలరి ఇంటికి వస్తాను అన్న తేదీ ఎప్పుడో దాటిపోయిందట. అంటే కాల వ్యవధి ఇప్పటికి దాటిపోయి వారాలు గడిచిపోయింది. చిన్న మబ్బుల ముసురు వాన్లో కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. గోదావరి నది వరద పొంగి భద్రాచలంలో కొలువైన శ్రీరాముని యొక్క పాదాలను తాకిందట. ఆ వరదలో ఇక్కడి నుండి కోస్తదేశానికి వలస వెళ్ళిన కార్మికులు చాలామంది చనిపోయారు అనే వార్త భయపెడుతుండగా ఆ జాలరి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా పాలమూరి ప్రాంత ప్రజల జీవన పోరాటాన్ని, కవి యొక్క ఆవేదనని మనం ఈ గేయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. సారాంశం: వలస కూలీకి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి ఒక జాలరి జీవితాన్ని కన్నులకు గట్టినట్లు చిత్రీకరించారు.
పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని, ఇక్కడి అనుభూతుల్ని, ఊరితో ఉన్నటువంటి అనుబంధాన్ని, కుటుంబం నుంచి లభించేటటువంటి మమతానురాగాల్ని వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి భార్యా పిల్లలు యాది చేసుకోవడం ఎంత ఆర్ద్రంగా ఉంటుందో తెలుస్తున్నది. వానలు లేక పంటలు ఎండిపోయాయి. పశువులకు మేతలు కరువయ్యాయి. నేల నెర్రెలు వారింది. చెరువులకు సరిపడే నీరు రాలేదు. కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వల మాత్రం తీసుకొని కోస్త దేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. వస్తానన్న మద్దతు ఎప్పుడో దాటిపోయింది. అక్కడ చేపల రుచిమరిగి రాకుండా ఉండిపోయాడా? గోదావరి వరదల్లో చాలామంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలుగజేస్తుంటే బుగులు బుగులుగా, దిగులు దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. వలస కూలీ పాఠం విన్నారు కదా. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.